హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా కిచెన్లో మార్నింగ్, ఆఫ్టర్నూను అండ్ నైట్ డిన్నర్ ఏం ప్రిపేర్ చేసినో నేను వీడియో షేర్ చేస్తాను. ఏ డే ఇన్ మై కిచెన్ అనమాట. వీడియో చూడండి. మార్నింగ్ అయితే ఫస్ట్ టీ అయితే కంపల్సరీ అనమాట. నేను లేవగానే ఫస్ట్ బ్రష్ అవ్వగానే టీ అయితే తాగుతాను. టీ లేకపోతే నాకు అంత డల్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే టీ తాగుతా. టీ తాగిన తర్వాతనే పిల్లలకైనా ఏదైనా వంట చేస్తాను అనమాట. ఈరోజు అయితే స్పెషల్ వచ్చి దోశ నాకు అంతగా నచ్చదు. ఏదో ఇక పిల్లల కోసం అని చెప్పేసి నివి కొంచెం ఇష్టంగా తింటానని చెప్పి ఎప్పుడో ఒకసారి దోశ అయితే చేస్తాను నివి కోసం. ఈరోజు దోశ, ఇది ఫస్ట్ దోశ. ఇదైతే సరిగా రాదు నాకు దోశ వేయడం కూడా అంత పర్ఫెక్ట్గా రాదు. ఏదో చేస్తున్నా అనమాట. రౌండ్గా పెద్దగా అయితే చేయరాదు నాకు. నార్మల్గానే దోశ అయితే చేస్తాను నేను రెగ్యులర్గా. చూడండి, ఇలానే వేస్తాను అనమాట. నివి కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు. ఒక 10 days అయిపోయిందనమాట. మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. ఇంకో 2 days అయితే స్కూల్కి పంపించాలి ఇంకా నివిని. చూడండి, ఫస్ట్ దోశ అయితే అయిపోయింది. నాకు కూడా క్రిస్పీగా కంటే సాఫ్ట్గా ఉంటేనే ఇష్టం దోశ. ఇప్పుడు ఇంకో దోశ అనమాట. ఇది ఎగ్ దోశ వేస్తున్నా. అన్ని ఎగ్ దోశలే వేయలేదు. కొన్ని ఎగ్ దోశ, కొన్ని ఆనియన్ దోశ అయితే వేసుకున్నాం అనమాట. రోజు టిఫిన్ అయితే ఏం చేయను, నా టైంని బట్టి అనమాట. ఎక్కువైతే క్యారెట్ రైస్, వెజ్ రైస్, ఎగ్ రైస్, ఉప్మా, కూర, లెమన్ రైస్ ఇవైతే చేస్తుంటా అనమాట. ఇక దోశ, బోండా ఇట్లాంటివి అయితే చాలా తక్కువ అనమాట. చూడండి, నా దోశ అయితే రౌండ్గా రాదని చెప్పేసిన కదా, ఏదో అలా అయితే చేస్తుంటా. దోశ అంత పర్ఫెక్ట్గా అయితే వేయరాదు. ఏదో ఒకలాగా అయితే ఇలా వేస్తూ ఉంటాను. ఇలా దోశ అయితే వేసుకున్న తర్వాత కొంచెం పైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ముందే ఎగ్ కలిపి పెట్టుకుంటా అనమాట. కొంచెం సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకుంటా. దోశలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి అయినా, కొత్తిమీర అయినా చాలా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. నాకు ఆలు మసాలా దోశ కంటే ఇలా ఎగ్ దోశ అంటేనే చాలా ఇష్టం అనమాట. ఇక నార్మల్ దోశ కంటే ఎగ్ దోశ అయితే బెటరు. ప్లెయిన్ దోశ నచ్చని వాళ్ళకి ఇలా ఎగ్ దోశ అయితేనే బెటర్ అనమాట. చూడండి, ఎగ్ దోశ అయితే నేను ఇలా చేసుకుంటాను. ఇంట్లోకి చట్నీ అయితే నేను ముందుగానే చేసుకున్నా, కాకపోతే వీడియో తీయలేదనమాట. ఇలా నా దోశ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెండు వైపులా తిప్పుకొని కొంచెం రెడ్డిగా కాల్చుకోవాలి. అప్పుడైతేనే దోశ టేస్ట్గా ఉంటుందన్నమాట. లేదంటే బాగుండదు, పిండి పిండిగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ కర్రీ వచ్చేసి బోడ కాకరకాయలు అంటారు కదా, అవి అనమాట. మార్కెట్ నుంచి ఇది చాలా తక్కువ అనమాట వండడం. ఇప్పటికీ ఇది 3rd టైము, 2nd టైము కూడా గుర్తులేదు. చాలా తక్కువ సార్లు వండిన అనమాట. ఈ కర్రీ అయితే చేదు లేకుండా చాలా బాగుందనమాట. నేను గ్రేవీ టైప్ చేసుకున్నాను ఇంతకుముందు. గ్రేవీలా చేసుకుంటేనే బాగుంది, ఫ్రై అంతగా బాగాలేదు. చూడండి, ఇలా ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని తాలింపు అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత వీటిని బాగా మగ్గించుకోవాలి. సాల్ట్ వేసి మగ్గించుకుంటే చాలా తొందరగా మగ్గిపోతాయి అనమాట. నేను ముందుగానే సాల్ట్ వేసుకొని మగ్గించిన. ఆ తర్వాత నేను కొంచెం ఉడికిన తర్వాత మాత్రమే సాల్ట్ యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. ఇలా గ్రేవీ చేసుకుంటూనే బాగుంటుంది, ఫ్రై బాగుండదు. ఇలా టమాటా కూడా మగ్గేదాకా ఉంచుకోవాలి. అవి నార్మల్ కాకరకాయల కంటే కొంచెం కాస్ట్లీ అనమాట. అంటే రేర్గా దొరుకుతాయి కదా, హెల్త్కి కూడా మంచిదంట. చూడండి, ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటేనే తొందరగా మగ్గిపోతాయి అనమాట ఏ కూరగాయలైనా కూడా. ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి కాకరకాయలు, టమాటా కూడా. ఇప్పుడు కొంచెం కారం వేసుకొని, కొంచెం అల్లం కూడా వేసుకుంటాను. నేనైతే అల్లం వేసుకున్నా, వీడియో కొంచెం స్కిప్ అయింది. అల్లం వేసుకొని, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు ఇలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అవి అన్నీ ఉడికిపోయినాయి కదా, కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. నేను ఇందులో ఏ ధనియాల పొడి, ఏ మసాలా కూడా యాడ్ చేయలేదు. కావాలనుకుంటే ధనియాల పొడి కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఆఫ్టర్నూన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది మా లంచ్ అనమాట. కర్రీ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉందన్నమాట. నార్మల్ కాకరకాయ కంటే ఇది చాలా బెటరు అండ్ బాగుంది కూడా. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి పిల్లలకి స్వీట్ కార్న్ అనమాట. ఇప్పుడు జున్నుగాడు కూడా లైట్గా ఒక్కొక్కటి తినడం స్టార్ట్ చేసిండు. వాడు కూడా తింటున్నాడు అనమాట ఎప్పుడో ఒకసారి ఇలా పిల్లల కోసం అయితే స్వీట్ కార్న్. ఇంకా నైట్ డిన్నర్ అయితే ఇంకా నార్మల్ రైస్, ఆ కాకరకాయ కర్రీనే అనమాట. నైట్ కూడా అదే కాకరకాయ కర్రీ, వైట్ రైస్ అనమాట. కాకపోతే నివి తినదని చెప్పేసి నివి కోసం అని ఇలా కొంచెం లెమన్ రైస్ అయితే చేసిన. ఇదే అనమాట మన వీడియో, ఏ డే ఇన్ మై కిచెన్.